ఈ నందక డబ్బా తీసుకొచ్చి ఓకే. 3 ఎకరాలకు 3 డబ్బాలు తీసుకొచ్చి కొట్టాను సార్. ఎట్లా పని చేసింది ఇది? బాగా రిజల్ట్ మంచి పని చేసింది. కాయలు దిగినాయి, పూత బాగా వచ్చింది, నల్లి అనేది పోయింది. రోడ్ మీద వస్తుంటే అందరు చాలా మంది కొట్టారని తెలిసింది. మా తండ్రిలో 15 మంది దాకా కొట్టింది. 15 మంది 15 మంది కొట్టింది. అంటే 15 మందికి బాగుందా? 15 మంది అట్నే ఉంది మొత్తం. 15 మంది కూడా బాగా పని చేసింది. నీకు అనుభవ ప్రకారం నేను అడుగుతున్నా, తీసేసే తోటను కూడా నందక కొట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉంది. 100% నల్లి పోతుంది, కాపు కూడా సెట్టింగ్ అవుతుంది. సిట్టింగ్ అవుతుంది. చాలా మంది కొట్టాను. ఆడ డబ్బాలు పడి ఉన్నాయి సార్ మొత్తం. మొత్తం 20 కుప్పలు. డబ్బాలు కానీ అవి సరిగా పని చేయక చూసిన తర్వాత ఈ కొట్టిన తర్వాత సెట్ అయింది. ఇంకోసారి కొట్టినా లేదు, 3 సార్లు కొట్టినా పర్లేదు. అది 100% కొట్టాలి సార్. ప్రతి రైతు కొట్టాలి. చెప్పాల్సిందేనా? చెప్పాల్సింది అది 100%. ఎందుకంటే చాలా మంది రైతులు నమ్మకపోవడమా, లేదంటే కుట్టకపోవడమా, తెలియకపోవడం వాళ్ళకి ఇష్టం సార్. అది వాళ్ళ ఇష్టం. ఇష్టం మనం చెప్పడం మన కర్తవ్యం. ఆ కింద తోట ఉంది, ఆ కింద తోట పోయి చూడండి. ఇంకా బాగుంది. దీనికన్నా కాపు ఇంకా బాగుంది. అది కూడా నందక కొట్టినా? నందక కొట్టింది. అది అంతా నందకనే కొట్టి మొత్తం నందక మన ఏరియాలో. హాయ్ అండి, నమస్తే. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనము మహబూబాద్ జిల్లా మరిపేట బంగ్లా వచ్చినామండి. రైతు వచ్చేసి బాలునాయక్ గారు. బాలునాయక్ తోట అసలు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. మీరు ఒక్కసారి ప్యాన్ చేసి చూస్తే కూడా మీరు విపరీతమైన పూతతో ఉందండి. కానీ ఈ తోట ఆల్రెడీ ఒక కోత కోసినారండి. ఇది కోత కోసినా కూడా కాయ చూడండి ఎట్లా పట్టిందో. కోసినాక కూడా ఇంత కాయ పట్టిందంటే అసలు ఏ విధంగా మందులు కొడుతుందో ఒకసారి బాలునాయక్ అడిగి తెలుసుకుందాము. ఏ విధంగా అసలు ఇంత ముందుకు ఎట్లా తోట ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంత అసలు పూల వనంలా ఉందండి. ఇది మల్లె పూల తోటలా ఉంది, పూల వనం ఇది. నమస్తే బాలునాయక్. నమస్తే అండి. ఎన్ని ఎకరాలు ఇచ్చినారండి మీరు? 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు ఇచ్చినారా? ఖాతా బాగా వచ్చిందండి. చెట్టు కూడా నీట్ గా ఉంది. అసలు ఏ విధమైన సాగు చేసి ఈ సంవత్సరం మీరు? అంటే సార్ మీది ఫస్ట్ కొంచెం నల్లితోటి బాగా ఇబ్బంది పడ్డాం. ఏది మీ తోటకు? మా తోటకు. ఎన్ని సంవత్సరాలు చేసిన మీరు? ఇప్పుడు నాకు 15 సంవత్సరాల తోట సాగు. అయితే మామూలు ఒక 4-5 సంవత్సరాల నుంచి నల్లి భారీ అయింది. అయితే 2 సంవత్సరాలు సరిగా వెళ్ళలేదు. ఈ సంవత్సరం కొంచెం ట్యూబ్ లో చూడటం ద్వారా ఈ నందక తీసుకొచ్చి పెట్టేది. నందకనా? ఒక్కసారి ఇవ్వండి. ఈ నందక డబ్బా తీసుకొచ్చి 3 ఎకరాలకు 3 డబ్బాలు తీసుకొచ్చి కొట్టాను సార్. 3 ఎకరాలకు 3 డబ్బాలు తీసుకొచ్చి 3 డబ్బాలు. ఒక్కసారి చూడండి. అగ్రిషన్ కంపెనీ ఆయిల్ మంది అండి ఇది కదా? ఇది ఏడ తెచ్చుకున్నావు? ఈ సూర్య ఫెర్టిలైజర్. సూర్యాల? ఓకే, సూర్య ఫెర్టిలైజర్ షాప్ తెచ్చుకున్నావు. ఎట్లా పని చేసింది ఇది? బాగా రిజల్ట్ మంచి పని చేసింది. కాయలు దిగినాయి, పూత బాగా వచ్చింది, నల్లి అనేది పోయింది. నల్లి పోయిందా? ఇప్పుడు పెద్ద సమస్య ఎర్ర నల్లి, నల్ల తామర పురుగు, క్రాప్ సెట్ అయితే లేదు. ఈ 3 కొట్టడం 3 ఎకరాలకు కొట్టినాం. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. మీకు నల్లి పోయిందా? పోయింది సార్. ఎర్ర నల్లి పోయింది, పూత వచ్చింది, పిండి వచ్చింది, క్రాప్ సెట్టింగ్ అయింది. క్రాప్ సెట్టింగ్ అయింది. అసలు చెట్టు మొత్తం క్రాప్ సెట్ అయింది. ఆల్రెడీ కోత కోసారు. కోసినా కూడా కాయ మళ్ళా పట్టింది. చెట్టు మొత్తం పూతతో ఉంది. ఇప్పుడు పూతతోటి మల్లె పూలు పూత. ఈ నందక కొట్ట ముందుకు ఎట్లుండండి మీ తోట? కొంచెం బాగలేదండి. కొంచెం బాగలేదు. ఎందుకంటే కొంచెం నల్లి, పూత లేదు, సరిగా ఎగురు రాలేదు, అన్నిటికి పనిచేసింది నందక. నందక నాకు తెలిస్తే రోడ్ మీద వస్తుంటే అందరు చాలా మంది కొట్టారని తెలిసి మా తండ్రిలో 15 మంది దాకా కొట్టింది. 15 మంది కొట్టాం. ఒక్కొక్కరు ఎన్ని ఎకరాలు ఇచ్చారు? అంటే ఒక్కొక్కరు 2 ఎకరాలు, ఎకరంన్నర. ఓకే. అట్లా 3 ఎకరాలు. నీది 3 ఎకరాలు. అంటే 15 మందికి బాగుందా? 15 మంది అట్నే ఉంది మొత్తం. 15 మంది కూడా బాగా పనిచేసింది. అంటే ఒకటే సర్వే తెచ్చుకున్నారా? అంటే ఒకరి తర్వాత ఒకరు తీసుకొచ్చి ఫస్ట్ వచ్చిన తర్వాత ఇంకొకరు అట్నే ఎట్లా తెలిసింది వాళ్ళకు? నీకు ఎట్లా తెలిసింది నందక? నేను యూట్యూబ్ లో చూసాను. చూసినారు. ఓకే, యూట్యూబ్ లో చూసి నందకనే తెచ్చుకున్నావు. చాలా బాగా పనిచేసినారు. ఓకే, నేను చూసి చాలా మంది రైతులు తెచ్చుకురా. వాళ్ళు కొట్టిన తర్వాత నా తోట చూసేసరికి ఏమంది కొట్టింటే సరే పలానా మంది నందక కొట్టినా ఎక్కడ దొరికింది మన సూర్య ఫెర్టిలైజర్ దొరికింది. అంటే మిరప రైతు ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నాడు. పెట్టుబడి అంటే రేట్ పెరిగింది. ఇప్పుడు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రోజులు పెట్టుబడి లేక తోట విడిచిపెట్టిరుగా. అవును. ఇప్పుడు రేటు వచ్చేసరికి తోట చేసి కొడతారు. ఇప్పుడు ఒక సపోజ్ మీరు ఏమంటున్నారు, మీకు అనుభవ ప్రకారం నేను అడుగుతున్నా, తీసేసే తోటను కూడా నందక కొట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉంది. 100%. నల్లి పోతుంది, కాపు కూడా సెట్టింగ్ అవుతుంది. ఒకవేళ తీసేసే తోట కూడా నందక వాడుకోవచ్చు. బాలనాయక్ గారు ఏమంటున్నారు ఒకసారి అర్థం చేసుకోండి. నా తోట బాగాలేకపోయింది సార్. అది ఫస్ట్ అదే బాగాలేదా? తర్వాత కొట్టిన తర్వాత సెట్ అయింది. అది నీకు ఇది ప్రాణం పోసిందా? ప్రాణం పోసినట్టే కదా సార్. ఇప్పుడు కాయలు పడ్డాయంటే ప్రాణం పోసినట్టే. ఇది ఒక కోత దింపినాక నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత బాగా పనిచేసి తోట చూస్తే మాత్రం అసలు ఆకలి కూడా కానట్టు అంత బాగుంది. అసలు సాయంత్రం పూట చూస్తే మల్లెపూల వనం. బాధపడ్డాం కదా సార్. రోజులు బాధపడ్డారా? చాలా బాధపడ్డారు. రేటు చూస్తే బాగుంది. ఎన్నో రకాల మందులు కొట్టినా కూడా పనిచేయాలంటే చాలా మంది కొట్టాను. ఆడ డబ్బాలు పడి ఉన్నాయి సార్ మొత్తం. కానీ అవి సరిగా పని చేయక చూసిన తర్వాత కొట్టిన తర్వాత సెట్ అయింది. ఇంకోసారి కొట్టినా లేదు, 3 సార్లు కొట్టినా పర్లేదు. కొట్టారు 6 సార్లు 7 సార్లు కొట్టిన రైతులు కూడా ఉన్నారు. మీరు ఎన్ని సార్లు కొట్టినారు? ఇప్పుడు అది ఒకసారి కొట్టాను, మళ్ళీ నెక్స్ట్ సారి అదే కొట్టడం. మళ్ళీ ఇది కొట్టాలి. అదే కొడితేనే మీకు సెట్ అయిపోయింది మొత్తం. కాపు పడితే
ఈ అన్ని మందులు కానీ ఇది బాగా చేసింది. ఎందుకంటే కాయ సైజు వచ్చింది, కాయ మంచిగా పూత పోయింది, నల్లి పోయింది, అన్ని పనిచేసి. ఓకే, 100% కొట్టాలి సార్, ప్రతి రైతు కొట్టాలి, చెప్పాల్సిందేనా? చెప్పాల్సిందే అది 100%. ఎందుకంటే చాలా మంది రైతులు నమ్మకపోవడమా లేదంటే కొట్టకపోవడమా తెలియకపోవడం వాళ్ళకి ఇష్టం సార్, అది వాళ్ళ ఇష్టం. మనం చెప్పడం మన కర్తవ్యం. అంటే మేము కొట్టాం కాబట్టి చూపెట్టి. ఊరు మొత్తం ఎంతమంది వేసారు మీకు మిరప తోటలో? మా తోటలో బాగానే ఉన్నాయి సార్, దాదాపు కానీ అన్ని పోయినాయి. బాగున్నాయి అంటే ఒక 10 ఎకరాల దాకా కొంచెం. అంటే మీ 15 మంది బాగురు ఊరు మొత్తం వల్ల ఈ 15 రైతులు వాడిన రైతులు ఓకేనా? ఇప్పుడు బాగుంది. కాపు అసలు ఎక్సలెంట్ పట్టింది. ఇంత కొసలు దాని కూడా పూత చూడాలని కూడా ఇదే కొట్టిన మందు ఇగో మన కనబడుతుంది చెట్టు, అది ఫోటో దిగని అవసరం లేదు, అవి కనబడుతుంది చెట్టు. ఆ చెట్టు కాడ దింపి ఆ కింద తోట ఉంది, ఆ కింద తోట పోయి చూడండి, ఇంకా బాగుంది. దీనికన్నా కాపు ఇంకా బాగుంది. అది కూడా నంద కొట్టినా? నందగా కొట్టింది, అది అంత నందకనే కొట్టింది మొత్తం నందక. మన ఏరియాలో ఈ కనవాడ ఏరియా కాడికి నందకే కొట్టినా? ఈ కనవాడ ఏరియా కాడికి మొత్తం. ఓకే, ఒకసారి చూడండి. దీనికన్నా ఇంకా బాగుంది, ఆ తోటలో ఇంకా బాగున్నాయి ఇంకా. ఓకే, సరే నేనైతే లాస్ట్ సీజన్ లో కొట్టేసి, లాస్ట్ సీజన్ లో నీకు బతికిచ్చింది, తీసేది అనుకురా తోట అంటే నీకు బాధ అనిపించింది? ఆ తోట ఫస్ట్ బాధ అయింది, తీసుకొచ్చిన తర్వాత కొంచెం నీరు పోసినట్టు అయిపోయింది.